ఈ పేతురును కూడా చంపాలని రాజు, ఏరోదు రాజు ఈ పేతురును కూడా పట్టుకొని ఈ పేతురును కూడా చెరసాల్లో వేయించాడు. పులియని రొట్టెల పండగ వచ్చింది. ఈ పండగలో కాదులే, ఈ పండగ అయిపోయిన తర్వాత మనోని బయటకు తీసుకొచ్చి అందరి ముందు చంపేద్దాం. ఇది యూదులకు చాలా ఇష్టం అతన్ని చంపడం. ఎందుకంటే ఇతను యూదుడే, యూదుల్లో నుంచి బయటకు వచ్చి యేసయ్య దేవుడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు నమ్ముకోండి అని చెప్తున్నాడు కదా, ఇతను బ్రతకనీయకూడదు. యూదులు కూడా అతన్ని చంపితే సంతోషపడతారు. కాబట్టి ఈ పండగ అయిపోయిన తర్వాత, ఈ తతంగం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు పేతురుని తీసుకొచ్చి పేతురును కూడా చంపేద్దామని చెప్పి పేతురుని చెరసాల్లో పడేశాడండి ఏరోదు రాజు. ఇప్పుడు ఎక్కడున్నాడు పేతురు? చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నప్పుడు ఈ విషయం సంఘానికి తెలిసింది. సంఘానికి తెలవగానే సంఘం అందరికీ చెప్పారు, ఇదిగో ఇలా పేతురుని చెరసాల్లో పెట్టారు. పేతురు ప్రథమ శిష్యుడు, ముఖ్య శిష్యుడు, పెద్ద శిష్యుడు. పెద్ద శిష్యుడు అంటే అందరికంటే వయసులో కూడా పెద్దోడు. అంతేకాకుండా ఈ సంఘము మీద, ఈ బండ మీద నా సంఘమును కడతానని దేవుని దగ్గర వాగ్దానం తీసుకున్నటువంటి ప్రథమ శిష్యుడు అన్నమాట పేతురు. కాబట్టి అటువంటి పేతురు ఉండాలి, అతని సాక్ష్యం ఉండాలి, అతను ఇంకా సంఘాన్ని నడిపించాల. కాబట్టి ఆయన చనిపోతే ఒక గొప్ప సాక్షి చనిపోతాడు అని చెప్పి ఈ సంఘం అంతా కలవరపడ్డారు. కలవరపడి వీళ్ళు ప్రార్థన చేయటం ప్రారంభం చేశారు. ఎక్కడ సంఘస్థులు ఇల్లు ఉంటే ఆ ఏరియాలో కొంతమంది కలిసి ఆ ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు. ఇట్లా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సంఘ బిడ్డలందరూ కూడా వారి ఇళ్లలో నలుగురు కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభునంతులరా, ఇక్కడ మీకు నేను చెప్పే విషయం ఏంటంటే, మనం కానీ ఒక నలుగురుగా కానీ కలిసి ప్రార్థన చేసుకుంటే దేవుడు తప్పకుండా కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. మందిరంలోనే కాదు, మీ గృహాల దగ్గర కూడా మీరు ఒక నలుగురిని కలుపుకొని ప్రార్థనలో ఉండండి. ఖాళీ సమయాల్లో మీకు ఖాళీ దొరికితే ముసలమ్మ ముచ్చట్లు మానేసి, వేరే మాటలు చెప్పుకోవటం మానేసి, సరే చెప్పుకుంటే కాసేపు చెప్పుకోండి, కానీ మామూలు మంచి ముచ్చట్లు, లోకపు ముచ్చట్లు కాదు. చెప్పుకుంటే కాసేపు చెప్పుకోండి, కాసేపు మాట్లాడుకోండి, ఆ తర్వాత కాసేపు ప్రార్థనలో ఉండండి. కాసేపు దేవుని మాటలు చెప్పుకోండి, ఆ తర్వాత కాసేపు ప్రార్థనలో ఉండండి. ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన చాలా బలంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. పేతురుని దేవుడు బయటకు తీసుకురావటానికి మనకి ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి కారణంగా ఈ ప్రార్థన కనపడుతుంది. సంఘమంతా కలిసి అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. చూడండి, ఆ మాట అక్కడ ఉందా? 5వ వచనం చూడండి. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవాలని ఉద్దేశించి అతన్ని కావిలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులను అతనిని అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఎలా ప్రార్థన చేస్తున్నట సంఘం? అత్యాసక్తి. మామూలు ఆసక్తి కూడా కాదు, డబల్ ఆసక్తి. అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారంట. అయ్యా పేతురు రావాలయ్యా, పేతురు రావాలి ప్రభువా అంటే. అలా నలుగురు కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా కార్యాలు జరిగిస్తాడు. ఓ శోధన వచ్చిందా, ఓ ఇబ్బంది, ఓ కష్టం వచ్చిందా, నలుగురు కలిసి నలుగురిని పిలుచుకోండి, మీ గృహంలో కూర్చోండి, కాసేపు దేవుని మాటలు చెప్పుకోండి, కాసేపు ప్రార్థన చేయండి, ఆ అంశం మీదే ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు తగిన సమయంలో అద్భుతంగా చేస్తాడు మీ జీవితాల్లో కార్యం. దేవునికి స్తోత్రం. వ్యర్థంగా పోదు. నలుగురు కలిసి చేసిన ప్రార్థన ఎప్పటికీ వ్యర్థంగా పోదు. చెరసాల్లో నుంచి పేతురుని బయటికి తెప్పించింది ప్రార్థన. ఎంత గొప్ప సంగతి! దూతని భూమి మీదకి దింపింది ప్రార్థన. సంఘం ప్రార్థన చేస్తుంటే దూత ఈ భూమి మీదకి వచ్చాడు, చెరసాల్లో ఉన్న పేతురుని బయటికి తీసుకొని వచ్చాడు. 4 చతుష్టయములు. నేను చెప్పాను చతుష్పాద జంతువులని అంటే ఏంటని చెప్పాను. వెరీ గుడ్. అంత బాగా పెట్టుకుంటున్నారు మనసులో. దేవునికి స్తోత్రం. 4 కాళ్ళు. చతుష్టయం అంటే నలుగురు అని అర్థం. చతు అంటే 4, చతు వచ్చిందంటే 4 అని గుర్తుపెట్టుకోండి. చతుష్పాద జంతువులు అంటే 4 కాళ్ళు ఉన్నటువంటి జంతువు. చతుష్టయములు అంటే నలుగురు. 4 చతుష్టయముల సైనికులంటే నలుగురు, అట్లా 4. నలుగురు 4 నాలుగులు 16 మంది. 16 మంది సైనికులను పెట్టి భద్రంగా పెడితే ఒక్కడో. ఆ సైనికులు ఎట్టుంటారో తెలుసా? రోమా సైనికులు 10 మందిని ఆమాంతం అట్లా చుట్టేసి పక్కన పడేసేటట్టు ఉంటారు ఆ సైనికులు. అంత బలంగా ఉంటారు.
అంత దృఢంగా ఉంటారు, అంత బాగా తింటారు, బాగా ఎక్సర్సైజులు చేస్తారు, బాగా పరిగెత్తగలరు, బాగా కొట్టగలరు. అట్లాంటి వాళ్ళనే పెట్టుకుంటారు రోమా ప్రభుత్వం. అటువంటి సైనికులు ఒకళ్ళు కాదు, 16 మంది చుట్టూ ఉన్నారు. లోపల పేతురు ఉన్నాడు. ఇక్కడ సంఘము ప్రార్థన చేస్తూ ఉంది. అక్కడ అపోస్తులు ప్రార్థన చేస్తున్నారు, ఇక్కడ సంఘము వారి వారి గృహాల్లో చేరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక గృహంలో చాలా భారంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు, మరొక గృహంలో కొన్ని లోపాలు కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మొట్టమొదట పేతురు వారికి కనపడ్డాడు, అది తర్వాత మనం చూస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. మొట్టమొదట మనం చూస్తే పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు ఆ దేవదూత దిగటానికి గల కారణం, ఇడిపించడానికి గల కారణము సంఘము యొక్క ప్రార్థన. 4-5 కలిసి చేసేటటువంటి ప్రార్థన. మీ గృహాల్లో మీరు చేసేటటువంటి ప్రార్థన తప్పకుండా మీ జీవితాల్లో కార్యాలు జరిగిస్తుంది. తప్పకుండా దేవుని దృష్టి మీ వైపు, మీ గృహం వైపు పడేటట్టు చేస్తుంది. అత్యాసక్తితో ప్రార్థన చేయండి. ఏ శోధన ఉన్నా, కష్టం వచ్చినా పిలిపించుకోండి, 4 కూర్చోండి, ప్రార్థన చేయండి, భారంగా చేయండి. తప్పకుండా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. అత్యాసక్తితో సంఘం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది చూడండి. దేవదూత దిగాడు. ఇక్కడ మనకు ఒక విషయం కనపడుతూ ఉందండి. దేవదూత దిగే సమయానికి పేతురు ఏం చేస్తున్నాడో చూడండి ఒకసారి. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యల్లో అతని చేతుల నుండి ఊడిపడెను. పేతురు ఏం చేస్తున్నాడు? అప్పుడు దూత 6వ వచనం చదువమ్మా. ఆ రాత్రి పేతురు హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. ఎంత నిద్రపోతున్నాడంటే పేతురు ఉన్నటువంటి గదిలో దూత దిగాడు. దూత దిగినప్పుడు భయంకరమైన వెలుతురు వచ్చింది. అంత వెలుతురు వచ్చి బహుశా శబ్దం కూడా వచ్చి ఉండొచ్చు. దేవదూత ఎప్పుడు దిగినా శబ్దం వచ్చినట్లుగా మనం చూస్తున్నాం, వెలుగు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అట్లాంటి దేవదూత దిగినప్పుడు దేవదూత వచ్చినటువంటి విషయం కూడా గమనించలేనంతగా నిద్రపోతున్నాడు పేతురు. అదే కాదు, దూతే వచ్చి లేపాడంట. ఎంత ఆశ్చర్యం అనిపించిందో నాకు ఈ మాట. దూత వచ్చి లేపినా కూడా లెగవట్లా మనోడు. అంటే ఎంత నిద్రపోతున్నాడో పేతురు గమనించండి. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. పేతురు ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. ఆ చెరసాల్లో ఎలా ఉంటాయంటే చాలా భయంకరంగా ఉంటాయి. రోమా చెరసాల్లో అంత భయంకరమైనటువంటి చెరసాల్లో భయంకరమైన చీకటి, వెలుతురు ఉండదు. అటువంటి చీకటిలో ఆ రాత్రి ఆ చెరసాల్లో అసలు అంత నిద్ర ఎలా పోతున్నాడు పేతురు అనేది మనం ఆలోచించాలి కొంచెం. ఎప్పుడు వస్తుందంటే మనకు ఆ నిద్ర దేవుని మీద విశ్వాసం ఉన్నప్పుడు అనుకోవాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతా భారం ఆయన మీద వేసామనుకో, అప్పుడు నిశ్చింతగా నిద్రపోతాం. అవునా కాదండి? మా పాస్టర్ అంటుంటుంది, గుర్రు పెట్టి నిద్రపోతుంది. పొద్దున్నే లేసి ఏమంటుందో తెలుసా? నిన్న రాత్రి నువ్వు లేవు, రాత్రి మంచిగా నిద్రపోయానంటది. ఎందుకు అంటే నువ్వు ఉండవు కదా అంటది. అంటే నేనుంటే ఆమె ఏం చేస్తుంది? ఎందుకని? ఆ ధైర్యం అన్నమాట. ఆయన ఉన్నాడు, నాకేం బాధ లేదని. ఉదాహరణకు చెప్తున్నానండి. అంతకుముందు రాత్రి నేను మీటింగ్కి వెళ్ళాను, లేను. ఆ రాత్రి నిద్రలేదు. అలికిళ్ళు, చప్పుళ్ళు, ఏదో వినపడుతున్నట్టు, ఏదో అవుతున్నట్టు. ఎందుకని? మనిషి పక్కన లేడు, ఒక తోడు లేడు కాబట్టి ఆ భయం. మనిషి ఉన్నాడని తెలిస్తే మనం ఎలా నిద్రపోతాం? నిశ్చింతగా, హ్యాపీగా, ఏది లేదు, ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అన్న ఆ ధైర్యమే మనకు ఆ హ్యాపీగా నిద్రపట్టుద్ది. ఉదాహరణకు చెప్తున్నాను. ఇప్పుడు పేతురు ఆ చెరసాల్లో హ్యాపీగా నిద్రపోతున్నాడంటే నేను అనుకుంటున్నాను పరిశుద్ధాత్మని సహాయంతో పేతురు ఏమనుకొని ఉంటాడంటే, చచ్చిపోతే మేలు, బ్రతుకుట క్రీస్తే, చనిపోతే మేలు. చనిపోయాననుకో దేవుని దగ్గరికి వెళ్ళిపోతా, బ్రతికాననుకో సేవ చేస్తా. ప్రభువా, చంపినా బ్రతికినా నీదేనయ్యా. దేవునికి స్తోత్రం. ఇవి ఉంటుందా మనకి? ఈ మనసు ఉందా? చిన్న కష్టం రాగానే వణికిపోతాం, గడగడలాడిపోతాం. ఇక రాత్రి నిద్ర ఉండదు, ముఖంలో కళ ఉండదు, జీవం ఉండదు. అవునా కాదండి? ఇప్పుడు రాత్రి ఆ పేతురు చెరసాల్లో ఎలా నిద్రపోతున్నాడు? ఎంత నిద్ర!
చిన్న అలికిడి జరిగినా కూడా, ఒకవేళ నిద్ర పట్టినా చిన్న అలికిడి జరిగినా కూడా లేకపోవచ్చు. అంత ముద్దు నిద్రపోతున్నాడంటే పేతురు భారం దేవుని మీద వేసి ఉంటాడు. చంపేస్తారా? చంపేని. నేను అన్నీ విడిచిపెట్టి ఆయన్ని వెంబడించా. ఆయన్ని అడిగాను, అయ్యా నిన్ను వెంబడిస్తున్నాను కదా అని. ఏంటి మాకు ప్రయోజనం అంటే ఆయన చెప్పాడు, ఇదిగో నువ్వు నన్ను వెంబడిస్తున్నావు, మీకు నేను సింహాసనాలు ఇస్తా, అంతేకాదు 100 రెట్లు ఫలం పొందుకుంటారు, అంతేకాదు నిత్య రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకుంటారు. ఇక అంతకంటే భాగ్యం ఏముంది నాకు. కానీ వచ్చేది రాని, వస్తే వచ్చింది. నేనైతే నిశ్చింతగా నిద్రపోతా. రేపు పొద్దున్న తీసుకెళ్తారా? ఏ రోజు నన్ను చంపేస్తాడా? యాకోబును చంపినట్టు తెలుసు పేతురుకి. యాకోబును అంతకుముందే చంపాడు కదా, తెలుసు. యాకోబును చంపాడు. యాకోబు ఎంత గొప్ప ధన్యుడండి అనుకొని ఉంటాడు పేతురు. ఎంత గొప్ప ధన్యుడు యాకోబు. దేవుని కోసం కష్టపడ్డాడు, దేవుని కోసం ప్రాణాలు అర్పించాడు, దేవుని కోసం త్యాగం చేశాడు. అబ్బా, సింహాసనం కొట్టేశాడు యాకోబు. నేను కొట్టేస్తా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది పేతురుకున్నటువంటి విశ్వాసం, పేతురుకున్నటువంటి నిశ్చింత. నాకు బాధ లేదు, చింత లేదు. నిశ్చింత అంటే చింత లేని మనస్సు, చింత లేనటువంటి మనిషి, నిశ్చింతగా ఉండటం. కాబట్టి పేతురు అలా అనుకుంటున్నాడండి. అందుకనే హ్యాపీగా నిద్రపోయాడు. చనిపోతే చనిపోతా ఆయన కోసం. ఇది గొప్ప ఆ లక్షణం అండి, మనం కూడా కలిగి ఉండాల్సినటువంటి లక్షణం. కొన్ని ఇబ్బందులు మన జీవితంలోకి వచ్చినా, కష్టాలు వచ్చినా దేవుని మీద భారం వేయండి. దేవుని మీద భారం వేసి దేవుని మీద విశ్వాసం ఉంచితే మీరు చింతపడరు, నిశ్చింతగా ఉంటారు. కానీ దేవుని మీద భారం ఆయనే నడిపిస్తాడు. ఏమన్నా కానీ ఆయనే చూసుకుంటాడు, ఆయనే నడిపిస్తాడు. ఆ మహా అయితే ఏమైంది, ప్రాణం పోద్ది నా దేవుని కోసం, ఇదిగో పరలోకంలో నేను సింహాసనాన్ని పొందుకుంటా అనే ఆ నిశ్చింత చెబుతున్నటువంటి నాకు, వినే మీకు, మనకందరికీ ఉండాలి, ఉండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనందరము ఆ మనస్సు కలిగి నిశ్చింతగా ఉందామండి. పాపాల్లో ఒక భయంకరమైనటువంటి పాపం పరిశుద్ధ గ్రంథం చెప్తుంది చింతపడొద్దు, చింతపడకుడి, ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. ఎలా ఆనందిస్తాం? కష్టాల్లో ఉన్నాం. అప్పుడు పౌలు ఏమంటాడు తెలుసా? ఈ పత్రిక నేను రాస్తున్నప్పుడు నేను చెరసాల్లో ఉన్నానయ్యా. చెరసాల్లో ఉండి మీకు చెప్తున్నా, చింతపడొద్దు. కష్టాలు అనుభవిస్తూ చెప్తున్నా, చింతపడొద్దు, ఆనందించండి, దేవుడే చూసుకుంటాడు. కాబట్టి చింతపడకండి. ఓ చింత కలిగి ఏమైద్దో పోతే ప్రాణం పోద్దండి. మన దేవుని కోసం వెళ్ళిపోతాం, కమ్మగా నిత్యరాజ్యంలో ఉంటాం. దాని కొరకు చింతపడి కొట్టుకొని గిలగిల అదే చేప కొట్టుకుంటుంది చూసారా? ఒడ్డున పట్ట చేప కొట్టుకున్నట్టు గిలగిల కొట్టుకుంటుంటే సాతానుగాడు సంతోషిస్తుంటాడు. అబ్బబ్బలే జరిగింది, కొట్టుకో అంటాడు. దేవుడు బాధపడతా ఉంటాడు మనం అట్లా చింతపడతా ఉంటే. నేను చింతపడద్దో, నేనున్నానంటే చింతపడతారు. చింతపడకండి, నేను చూసుకుంటా, నా యందు విశ్వాసం ఉంచండి, నిశ్చింత కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం. మనం ఉండేది ఎంతకాలం ఉండి? మహా ఉంటే 60 సంవత్సరాలు, లేకపోతే 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80. ఇప్పుడు 80 కష్టం. అటువంటి ఈ కొద్ది సంవత్సరాలకే మనం ఏదో వచ్చిందని చెప్పేసి బాధపడిపోయి, దిగులు పడిపోయి, చింతపడిపోయి, నిరుత్సాహపడిపోయి, కృంగిపోయి దేవుణ్ణి ఎందుకు బాధ పెట్టాలండి? సాతాన్ని ఎందుకు సంతోష పెట్టాలండి? వాడికి సిగ్గు కలిగే విధంగా ఎన్నైనా రా, నేను ఎదుర్కొంటా, నేను పోరాడతా నా దేవుని కోసం. ఏమైనా కానీ నా దేవుని కోసం నేను నిలబడతా, ఆనందిస్తూనే ఉంటా, సంతోషం సమాధానం అంటూ పాటలు పాడుకుంటానే దేవుణ్ణి స్తుతిస్తా. వస్తే రాని అనే ధైర్యం చాలామంది విశ్వాసుల్లో కనపడటం లేదు కూడా. బాధ, చింత. కానీ ఇక్కడ పేతురు చూడండి, చెరసాల్లో ఉండి చింత లేదు, ఏమీ లేదు, హాయిగా నిద్రపోతున్నాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం, ఆయన చూసుకుంటాడు. ఆయనే తీసుకెళ్తే వెళ్ళిపోతా, ఉంటే సేవ చేస్తా. దేవునికి స్తోత్రం. ఆ మనస్సు మనం కూడా కలిగి ఉండాలి. చూడండి, దూత వచ్చి తట్టి లేపుతున్నా కూడా లేకవట్లేదండి. తట్టి లేపుతున్నా కూడా. ఆ తర్వాత కూడా మనం చూసుకుంటే అసలుకి నేను కలగంటున్నానేమో అనుకుంటున్నాడు. చూడండి, ఆ మాట మనం చూస్తాం. 10వ వచనం చదవండి.
మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే 9వ వచనం చదువు, అక్కడ ఉంది చదువు. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. నేను ఇంకా నిద్రలోనే ఉన్నాను, దూత వచ్చింది, నన్ను తీసుకొని బయటకు వచ్చింది అని చెప్పి నేను కలగంటున్నాను అనుకుంటున్నాడు, ఇంకా గ్రహించట్లా. అంటే ఎంత ముద్దు నిద్రపోతున్నాడో చూడండి లేచిన తర్వాత కూడా. ఏమండి, ఇప్పుడు సహజంగా నిజంగా నిద్రపోయే వాళ్ళని లేపండి, ఒక 5-10 నిమిషాలు ఆ నిద్రలోనే ఉంటారు నిజంగా నిద్రపోయేవాళ్ళు. నటన చేసే వాళ్ళని మనం నటన నిద్రపోయే వాళ్ళని మనం చెప్పలేం, నటన నిద్రపోయే వాళ్ళని లేపలేం కూడా అంట. నిజంగా నిద్రపోయే వాళ్ళని లేపగలం. ఇప్పుడు ఒక 5-10 నిమిషాలు ఆ నిద్ర మత్తులోనే ఉంటాం. ఇతను లేచి దూత లేపి బయటకు తీసుకొచ్చి చెప్పులు దొడుక్కోమని చెప్పి చెప్పులు దొడుక్కొని బయటకు తీసుకొచ్చిన తర్వాత కూడా నేను కలగంటున్నానా, దూత నన్ను తీసుకొస్తున్నాడా బయటికి అని అనుకుంటున్నాడంట. ఆ కాసేపు ఆగిన తర్వాత అప్పుడు అర్థమైంది, అరే నిజంగా నన్ను, దేవునికి స్తోత్రం చెప్పండి. అది ఎంత సంతోషం అండి. పేతురు ఒకటి పేతురు ఏంటంటే, నేను ఎంబడిస్తుంది నా యేసయ్యని, ఆయన నడిపిస్తాడు నన్ను చావైనా బ్రతుకైనా. అది ఆ పేతురుకున్నటువంటి ఆ నిశ్చింత. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి అందరూ హల్లెలూయా. దూత ఆ విధంగా బయటకు తీసుకొని వచ్చి మొదటి కావలి రెండో కావలి పట్టణము ఇనుప గవిని యొద్దకు వచ్చిన దానంతట అదే వరకు తెలుసుకుని వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయిన తరువాత పేతురుకు తెలియవచ్చి, ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చెయ్యని ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకున్నాను. అప్పుడు అనుకుంటున్నాడు, ఏంటి అంతా దాటిన తర్వాత మొదటిది దాటాడు, రెండో మెట్టు దాటాడు, గవిని దగ్గరికి వెళ్ళాక దూత విడిచిపోయిన తర్వాత అప్పుడు మొత్తం చూసి ఓకే, అప్పుడు తెలివి వచ్చింది పేతురికి. నన్ను దేవుడు తప్పించాడు అంటే ఇంకా నన్ను తన సేవలో వాడుకోబోతున్నాడు. నేను అప్పుడే హతసాక్షి అవ్వటానికి ఇంకా సిద్ధం కాల, ఇంకా ఉంది, టైం ఉంది. రైట్, మంచిది ప్రభువా, ఇంకా నీ సేవలో ముందుకు సాగుతానని ఒక గృహం దగ్గర కొంతమంది ప్రార్థన చేసుకుంటుంటే వాళ్ళ దగ్గరకు వచ్చాడండి. వాళ్ళ ప్రార్థన ఎలా ఉందో చూద్దాం. మన ప్రార్థన కూడా కొన్నిసార్లు అలాగే ఉంటుంది. ఈ విషయాన్ని ఒక్కసారి గమనించండి. ఎక్కడికి వచ్చాడు? ఇట్లు ఆలోచించుకొని అతడు మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారు. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చింది. పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలకు పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపాను. అందుకు వారు నువ్వు పిచ్చిదాని వనిరి. అయితే తాను చెప్పినదే నిజమని. మొట్టమొదటి మాట చూడండి, ఎవడు? పేతురు వచ్చాడు. పేతురు కొరకు వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. సహజంగా వీళ్ళకి ఏమి ఉండాలి? విశ్వాసం. పేతురు వస్తాడు, తలుపు కొడతాడు, తలుపు తీయాలా అని ఉండాలి కదా విశ్వాసం. వీళ్ళు చక్కగా లోపల చేరి ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా. దేని కొరకంటే సంఘమంతా వారు చేస్తున్న ప్రాముఖ్యమైన ప్రార్థన అవసరం ఏంటంటే పేతురు బయటికి రావాలి, పేతురు బయటికి రావాలి, పేతురు బయట. ఇదే వాళ్ళ ప్రార్థన. ఒకరి తర్వాత ఒకరు చేస్తూ ఉండొచ్చు బహుశా గొలుసు ప్రార్థన, కానీ వాళ్ళల్లో విశ్వాసం లేదు. విశ్వాసం కనపడట్లా మనకి. ఎందుకంటే తలుపు కొట్టాడు పేతురు వచ్చి. తలుపు కొట్టగానే వీళ్ళు ప్రార్థనలో ఉండారు. ఒక అమ్మాయి, రోదే అనేటటువంటి ఒక అమ్మాయి ఉంది అక్కడ. ఆ అమ్మాయి వెళ్ళి తలుపు దగ్గర చెవులు పెట్టింది. పెడితే చప్పుడు వచ్చింది. ఈ అమ్మాయికి ఎంత విశ్వాసం ఉందో చూడండి. కాబట్టి ప్రార్థన చేస్తుంటారు కానీ ప్రార్థనలో అందరికీ విశ్వాసం ఉండదు. కొంతమందికి ఉంటుంది విశ్వాసం, కొంతమంది అవిశ్వాసంగానే ప్రార్థన చేస్తుంటారు. ఎలా జరుగుతున్నా కూడా జరగట్లేదులే, ఎవరన్నా చెప్పినా జరిగిద్దని నా బోటోడు ఇప్పుడు చెప్తున్నా కూడా పిచ్చోడులే అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అనుకోవచ్చు కొంతమంది వినేవాళ్ళు, అయ్యా నువ్వు ఇక్కడ చనిపోతే పరలోకంలో దేవుని కొరకు నువ్వు నిందలు కష్టాలు బాధలు అనుభవించి చనిపోతే పరలోకంలో నువ్వు 100 రెట్లు ఫలం పొందుకుంటావంటే ఏదో పిచ్చోడు చెప్తున్నాడులే అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దీని మీద విశ్వాసం చూపించి నిజమే ఆ విధంగా మనం దేవుని కొరకు నిలబడాలి అని విశ్వాసంతో ముందుకు సాగే వాళ్ళు ఉంటారు. అవిశ్వాసంతో నన్ను పిచ్చోడు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ రేపొద్దున తెలిసిద్ది వాళ్ళకి. రేపొద్దున నిజంగా కళ్ళ ముందు అది కనపడుతున్నప్పుడు అప్పుడు అర్థమయ్యిద్ది, అయ్యయ్యో నేను వినకపోతేనే
చెప్పిన మాట తీసుకోకపోతేనే అని అప్పుడు అర్థమయ్యిద్ది అన్నమాట. ఇప్పుడు కొంతమంది చాలామంది దైవజనులు అంతే కదా, పిచ్చోళ్ళలాగా భావిస్తున్నారు. అల్ప విశ్వాసంతో విశ్వాసం పెట్టకుండా మాట తీసుకోకుండా పిచ్చోళ్ళలాగా చూస్తూ ఉన్నారనమాట. అంటే వాళ్ళలో ఏమి లేదు, దేవుని మీద భక్తి లేదు, విశ్వాసం లేదు. ఇలా క్రైస్తవుల్లో కూడా ఉన్నారు, బయటోళ్ళే కాదు, క్రైస్తవుల్లో కూడా కొంతమంది ఏదో వస్తున్నాం అంటే వస్తున్నాం కానీ అలా జరిగిద్దా పాస్ గారు మీ పిచ్చి కాకపోతే అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ వీళ్ళు చూడండి అదే పరిస్థితుల్లో ఉన్నారు. ఈ అమ్మాయి వచ్చింది, తలుపు దగ్గర చప్పుడు అవుతుంది. చప్పుడు అవుతున్నప్పుడు ఒక్కసారి అర్థమైపోయింది. ఆ టైంలో చప్పుడు ఈ అమ్మాయి కొన్ని విశ్వాసం చూడండి, చూడను కూడా చూడలా. అమ్మాయిని తీసుకోమ్మా, కొంచెం తీసుకో, నిద్రలేసింది కదా, రైట్. ఇంకో 2-3 సంవత్సరాలు పడాలేమో మనం మెర్సీతో, కాస్త పెద్దదైన దాకా, అక్షయ వయసు వచ్చిన దాకా. ఆ పిల్ల సుజాత కూతురా, జ్వరం తగ్గిందా, బాగుందా, లోయిట్గా ఉందో, దేవునికి స్తోత్రం. నీ వయసు వచ్చిన దాకా మేము మెర్సీతో పడాలి ఈ బాధలు. హల్లెలూయా, రైట్, మంచిది. ఇప్పుడు ఈ అమ్మాయి చూడండి, అసలు ఆ తలుపు దగ్గరికి వెళ్ళి విని చూడను కూడా చూడలేదు. ఎంత విశ్వాసం చూడండి ఈ అమ్మాయికి. చూచి నమ్ముట కంటే చూడక నమ్మువారు అది. మనం చూడకుండా విశ్వాసం అంటే అదే, అదృశ్యమైనటువంటి వాటిని ఉన్నవి అనటానికి రుజువే విశ్వాసం. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. విశ్వాసం అంటే అసలు అక్కడ ఏదో చక్కగా రాయబడి ఉందో చూడండి. అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. 1వ వచనం, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. ఆ రుజువు నీలో ఉంటే, ఆ విశ్వాసం నీలో ఉంటే దేవుడు కార్యం జరిగిస్తాడంతే. ఈ అమ్మాయి చూడను కూడా చూడలా, కానీ ఈ అమ్మాయికి అర్థమైంది. ఎవరన్నా రావచ్చు కదా, కానీ ఈ అమ్మాయి పేతురే అనుకుంది. ఈ అమ్మాయి అనుకున్నది అక్షరాలా జరిగింది. దేవునికి స్తోత్రం. వాళ్ళు పిచ్చిదన్నారు, ఈ టైంలో ఎందుకు వస్తాడు ఊరుకో అని నేను విన్నాను, చప్పుడు అవుతుంది, తలుపు ఎవరో కొడుతున్నారు, పేతురయ్య గారే వచ్చాడు, నా మాట వినండి. ఎంత చెప్తున్నా వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు పిచ్చిదానివిలే. రెండోది ఏమంటున్నారు, అందుకు వారు నువ్వు పిచ్చిదానివనిరి, అయితే తాను చెప్పినది నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతన్ని దోత అనిరి. రెండోది, ముందేమో దీన్ని పిచ్చి అమ్మాయి అని అన్నారు, రెండోది పేతురు కాదు దోత వచ్చాడేమో అనుకుంటున్నారు. అంటే ఎంత విశ్వాసం కలిగి ఉన్నారో చూడండి వీళ్ళు. మన విశ్వాసం కూడా ఎలాగే తెల్లారిద్ది ఒక్కోసారి. ఇంత విశ్వాసంతో ఉంటాం, ప్రార్థన చేస్తాం కానీ లోపల విశ్వాసం అనేది నిల్లు. విశ్వాసము లేని ప్రార్థన ద్వారా ఎటువంటి కార్యాలు చూడలేం, ఎటువంటి కార్యాలు చూడలేం. కాబట్టి అందుకని మనం ఏం చేయాలంటే విశ్వాసం కలిగినటువంటి వారిని 4-5 తెప్పించుకొని ఆ ప్రార్థనా పరులని మన ఇంట్లో కూర్చోబెట్టి మనం ప్రార్థన చేసుకోవటం మంచిది. వాళ్ళ ప్రార్థన అన్న దేవుడు విని మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. మనలో కొన్ని మార్లు ఉండదు విశ్వాసం. చెబుతాం కానీ మేము మందిరానికి వెళ్తున్నాం, మాకు చాలా ఏసై అంటే అది ఇదని చెబుతాం కానీ మనలో ఉండదు. అట్లాంటప్పుడు మనం ఒక పని చేయాలా, విశ్వాసం బాగా ఉన్నటువంటి ప్రార్థన పరులన్నా తెప్పించుకొని మన ఇంట్లో ప్రార్థన పెట్టుకొని ప్రార్థన చేసుకుంటే వాళ్ళ ప్రార్థన అన్న విని దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని విశ్వాసులతో సహవాసం చేయండి, విశ్వాసులతో కలిసి ఎక్కువసేపు ఉండటానికి ప్రయత్నం చేయండి, విశ్వాసులతో కలిసి ఎక్కువగా ప్రార్థనలో గడపడానికి ప్రయత్నం చేయండి. అల్ప విశ్వాసులతో మీకు జోడెందుకు, అల్ప విశ్వాసులతో మీరు పెద్దగా సాంగత్యం పెట్టుకోవద్దు. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, పలకరించొద్దని నేను అంటల్లా. వాళ్ళని అంటరాని వాళ్ళగా చూడొద్దు అంటల్లా. ఇలా కొన్ని డినామినేషన్స్ చెబుతున్నారు ఉంటున్నారు కానీ తప్పది. వాళ్ళతో మనం అంటరాని వాళ్ళగా దూరంగా నెట్టేసే ఉండొద్దు. మంచిగా మాట్లాడాలి, హాయ్ అని చెప్పాలి, బాయ్ అని చెప్పాలి, అంతవరకే. కానీ ఎక్కువ సమయం మనం విశ్వాసులతో గడపటం ద్వారా మనం విశ్వాసంలో ఎదుగుతాం. విశ్వాసులతో కలిసి ప్రార్థన చేయటం ద్వారా మనం కూడా తప్పకుండా ఆ ప్రార్థనకు తగ్గ ప్రతిఫలం, సమాధానం దేవుని దగ్గర నుంచి పొందుకుంటాం. అందుకని విశ్వాసులతో కలిసి ఉండటానికి ప్రయత్నం చేయండి, కలిసి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకొకటి ఏంటంటే, మనకి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు సహజంగా మనలో కొంత అల్ప విశ్వాసం రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే
అది ఎదుర్కొంటున్నాం కాబట్టి, ఆ సమస్యను ఎదుర్కొంటున్నాం, ఆ కష్టాన్ని ఎదుర్కొంటున్నాం కాబట్టి ఏమో అనేటటువంటిది ఎక్కడో ఒక మూల దాగి ఉంటుంది. అదే పక్కన విశ్వాసులు అనుకోండి, ఆ సమస్య ఎదుర్కోకుండా ఉండే విశ్వాసులు ఉండారు. వాళ్ళని పిలిపించుకొని వాళ్ళకి అవసరత చెప్పినప్పుడు వాళ్ళు భారంతో ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. అర్థమైంది నేను చెప్పింది? ఓకేనా? ఏమో ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నాం మనకు ఏదన్నా సమస్య, ఆ ఎదుర్కొంటున్నప్పుడు మనకి కొంత ఎక్కడో ఏమో అన్న సందేహం ఉంటుంది. అదే అది ఎదుర్కొని వేరే విశ్వాసులు ఉంటారు, మీ స్నేహితులు, మన సంఘంలో వాళ్ళే పక్కన వాళ్ళు విశ్వాసులు ఉంటారు, బాగా ప్రార్థన చేస్తారు, ప్రార్థన పరులై ఉంటారు. అటువంటి వారిని పిలిపించుకొని నీ సమస్య వారికి చెప్తే నీకంటే భారంగా నీ కోసం వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన దేవుడు వింటాడు, నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని భారము కలిగినటువంటి ప్రార్థనా పరులతో సహవాసం చేయడానికి ప్రయత్నం చేయండి. భారం కలిగిన విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన ఎవరి దగ్గర ఉంటుందో గమనించి వాళ్ళతో సహవాసం చేసి వాళ్ళతో ప్రార్థన చేయండి. తప్పకుండా నీ జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. రోజే మంచి విశ్వాసి, కానీ ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం అల్ప విశ్వాసం ఉంది. పిచ్చిదంటున్నారు. పేతురు వచ్చాడంటే దూత వచ్చారంటున్నారు, నమ్మట్లా, వీళ్ళకి నమ్మకం కుదరట్లా. మూడోది చూడండి, ఇంకా కింద ఇంకొకటి చేస్తున్నారు వారు అతన్ని దూత అనిరి, పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు చేసి అతన్ని చూసి విభ్రాంతి నొందిరి, ఆశ్చర్యపోయారంట. విభ్రాంతి నొందారంటే ఆశ్చర్యపోయారంట. ఇప్పుడు సహజంగా నువ్వు ప్రార్థన చేసావు, నేను ప్రార్థన చేశా, ఒక 100 రూపాయల కోసం ప్రార్థన చేశా, 100 రూపాయలు దేవుడు నీ దగ్గరికి పంపించాడు. పోవాల్సింది ఆశ్చర్యం కాదు, సంతోషం. సంతోషపడాలి. ఆశ్చర్యం ఎందుకు? నువ్వు ప్రార్థన చేసావు, దేవుడు సమాధానం ఇచ్చాడు, సంతోషం. దేవుడు చూసావా, నాకు సమాధానం ఇచ్చాడు. ఆశ్చర్యపోయేది ఎప్పుడంటే, అరే నేను సరిగ్గా ప్రార్థన చేయలేదే, అయినా 100 రూపాయలు వచ్చింది ఏంది, ఎప్పుడు దేవుడు బలి ఇచ్చాడే సమాధానం అనుకున్నప్పుడు ఆశ్చర్యపోవాలి. అసలు ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముంది? సంతోషపడాలి. మా ప్రార్థన దేవుడు విన్నాడు, చెరసాల పునాదులను కదిలిచ్చాడు, పేతురును మా దగ్గరికి నడిపించాడు అని సంతోషంగా పాట పాడాలి, దేవుణ్ణి స్తుతించాలి. అయితే వీళ్ళు ఆశ్చర్యపోతున్నారంట, విభ్రాంతి నొందుతున్నారంట. ఎలా జరిగిందబ్బా ఇది? ఎలా వచ్చాడబ్బా బయటికి? ఎలా వచ్చాడేంది? దేవునికి అసాధ్యం ఏముంది నువ్వు నమ్మితే? ఎలా వచ్చాడు అసలు బయటికి? అసలు ఎంతమందిని 4 చతుష్టయాలను వదిలి బయటకు రావటమా? అది మామూలు విషయమేనా? అసలు సామాన్యమైన విషయమేనా? అసాధ్యం కదా. ఇన్ని మెట్లు దాటి, ఆ గవిని దాటి, ఈ గవిని దాటి ఎక్కడ దాకా వచ్చాడంటే పేతురు, అసలు మేము చచ్చిపోతాడు అనుకున్నామే, ఏ రోజు చంపేస్తాడు అనుకున్నామే అన్నట్టుంది వాళ్ళ వ్యవహారం. అక్కడ విభ్రాంతి నొందారంట. అంటే వీళ్ళలో ఇంకా నమ్మకం కుదరట్లా, ఇంకా నమ్మకం రావట్లా. తీరా బాగా చూసిన తర్వాత అప్పుడు నమ్ముంటారు బహుశా. ఆ కింద చూడండి, అతడు ఊరకుండుడని వారికి సైగ చేసి ప్రభు తన చెరసాలలో నుండి ఎలాగ తీసుకొని వచ్చిన వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయడం చెప్పి బయలుదేరి వేరొక చెట్టుకి వెళ్ళాను. తెల్లవారగానే పేతురు ఏమాయను అని సైనికులలో కలిగిన గలిబిలు ఇంతంత కాదు. ఎందుకంటే చెరసాల్లో నుంచి ఆ రోజుల్లో ఒకళ్ళు తప్పించుకుంటున్నారంటే మామూలు విషయం కాదండి. ఎవరి వలన కాదు తప్పించుకోవటం, ఎందుకంటే అంత పకడ్బందీగా ఉంటుంది అక్కడ పరిస్థితి. ఎలా తప్పిపోయాడు పేతురు బయటకు అనేది సైనికులకు అర్థం కావట్లా. సైనికులు అదిరిపోయారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఎవరన్నా ఒక ఖైదీ చెరసాల్లో నుంచి బయటకు వస్తే వాళ్ళని మామూలుగా ఆ ప్రభుత్వం వాళ్ళు చంపేస్తారు, కుటుంబాన్ని కూడా పాడు చేస్తారు. అంత భయంకరమైనటువంటి శిక్ష ఉంటుంది వాళ్ళకి. సైనికులు కానీ ముద్దాయిని కానీ పోగొట్టారంటే ఆ సైనికులకు భయంకరమైన శిక్ష. అందుకనే ఆ శిక్షని పడలేననే తర్వాత అధ్యాయాల్లో మనకు వస్తుంది. 16వ అధ్యాయంలో పౌలును కూడా దేవుడు ఇలాగే తప్పిస్తే అక్కడున్న సైనికుడు తనను తను చంపుకోబోతాడు. ఇంకెందుకు నేను బ్రతకటం, నన్ను ఎటు చంపేస్తారు, అందుకని నేనే చచ్చిపోతే బాగుంటుందని అతనే పొడుచుకొని చనిపోబోతాడు. ఇది 16వ అధ్యాయంలో మనం చూస్తాంలే ముందున్న రోజుల్లో. అట్లా ఉంటుంది పరిస్థితి. అందుకని సైనికులు భయపడిపోయారు. అయిపోయింది మా పని. వెంటనే అప్పచెప్పాడు కూడా రాజు. ఏం చేయటానికి? ఈ సైనికుల్ని చంపండి అని సైనికులను అప్పచెప్పినట్టుగా మనం కింద చూస్తాం చూడండి. 19వ వచనంలో, ఏ రోజు అతని కోసరం వెదికినప్పుడు అతడు కనపడనందున కావలి వారిని విమర్శించి వారిని చంపనాజ్ఞాపించును. అటు తర్వాత ఏ రోజు యోదయ నుండి కైసరుకి వెళ్ళి అక్కడ యోదయాలో ఉండలేకపోయాడు. అబ్బా, నా చేతుల్లో నుంచి
తప్పించుకున్నాడే ఒక యూదుడు, యేసే దేవుడు అని చెప్తున్నాడే. యోదయాలో కానీ నేను పేతుర్ని చంపినట్టుంటే నాకు బాగా పేరు వచ్చుండేది, ఇంకా పేరు వచ్చుండేది, ఈసారి కూడా నాకే ఓట్లు పడేయి, నేనే గెలిచేవాన్ని. తప్పించుకున్నాడే అనేటటువంటి అవమానం వచ్చింది. ఆ అవమానంతో యోదయ విడిచిపెట్టి కైసరయాకి వెళ్ళాడంట. జాగ్రత్తగా వినండి ప్రియులరా, దేవునికి వ్యతిరేకంగా నడిచే ఏది కూడా నిలబడదు. వాళ్ళు అవమానాలు పొందాల్సిందే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలకి ఎప్పటికీ విజయమే. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తే, విశ్వాసంతో ప్రార్థన చేస్తే, ఏకీభవించి ప్రార్థన చేస్తే, కలసి ప్రార్థన చేస్తే, విశ్వాసంతో కలసి ఏకీభవించి 4-5గురుగా కలసి నీ గృహంలో ప్రార్థన చేస్తే తప్పకుండా మీ ప్రార్థన ఆలకిస్తాడు. మీ జీవితాల్లో దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ప్రభునందు ప్రియులారా, ఆ విధంగా పేతురుని విడిపించాడు. ఏ రోజుకి అవమానం కలిగింది, ఏ రోజు యోదయ నుంచి కైసరయాకు వచ్చేసాడు. కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే, మనం దేవుని కోసం విడిచిపెడుతున్నాం, ఈ లోకంలో ఉన్న వాటిని ఆయన్ని వెంబడిస్తున్నాం, కొన్ని త్యాగాలు చేస్తున్నాం, దానికి తగ్గ ప్రతిఫలం రేపు 100 రెట్లు పొందుకుంటాం. నిశ్చింతగా ఉండండి, ధైర్యంగా ఉండండి, చింతను విడిచిపెట్టండి. రెండవదిగా విశ్వాసంతో ప్రార్థన చేయండి. నిశ్చింత కలిగి చింతను తీసేసుకొని నిశ్చింతతో విశ్వాసంతో ప్రార్థన చేయండి, కలసి ప్రార్థన చేయండి. సంగమా, దేవుడు తప్పకుండా మీ జీవితాల్లో అద్భుతాలు జరిగిస్తాడు. హల్లెలూయా. ఇళ్ళ దగ్గర మీరు ఖాళీగా ఉన్నప్పుడు వ్యర్థంగా సమయాన్ని పోగొట్టుకోవద్దు. ఈ 21 రోజుల ఉపవాస కూడికల ఈ దినాల్లోనే కాదు, మిగతా దినాల్లో కూడా మీకు సమయం కుదిరితే రండి, కాసేపు ప్రార్థన చేసుకుందాం అని చెప్పి మీ గృహంలో 2 3 కలవండి. కలవటం అంటే దేవునికి ఇష్టం. ఐకమత్యం, కలవటం, కలిసి ప్రార్థన దేవుడు చాలా ఇష్టపడతాడు. వెంటనే ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత మీ మధ్యలోనికి వస్తుంది అంతే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇది పాటించడానికి ప్రయత్నం చేయండి. కలిసి ఇక నుంచి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. దీని మీద చాలా చెప్పొచ్చు నేను. పరిశుద్ధ గ్రంథంలో చాలా కార్యాలు జరిగినాయి, కానీ మీరు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఇక నుంచి పాటిస్తారని నేను నమ్ముతున్నాను. కలిసి 2-3గా ప్రార్థన చేయండి, దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రతి నెల 2వ మంగళవారం సేవకుల కూడిక ఏర్పాటు చేస్తాను. అందుకే నేను సేవకులందరినీ కలిపి కూర్చోబెడతా, ఒకరి తర్వాత ఒకరి కొరకు మిగతా అందరూ గొలుసు ప్రార్థన. అది ఎంత బలంగా ఉంటుందో, ఎన్ని కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు అద్భుతంగా వారి జీవితాల్లో జరిగిస్తున్నాడు. నా కొరకే చేయమని చెప్పను, అందరు ఒకరి తర్వాత ఒకరు, వారి అవసరతల కొరకు ఇంకొకరు అలా ప్రార్థన చేయి. ఒక పాస్టర్ గారు వెళ్ళి ఫోన్ చేసి చెప్పాడు నాకు. నేను చాలా దగ్గరలకు వెళ్ళాను కానండి, ఎవరైతే పిలిచారో వాళ్ళ కోసమే చేయమని చెబుతారు, కానీ మా కోసం వాళ్ళు చేసినట్టుగా కానీ పక్కన వాళ్ళ చేత చేయించినట్లుగా కానీ ఉండదు. చాలా సంఘాలు చూసాం. మీ దగ్గర నాకు నచ్చింది ఏంటంటే, మా కొరకు కూడా మీరు ప్రార్థన చేపిస్తున్నారు. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకునే ఆ ప్రక్రియ అనేది చాలా బాగుందండి, చాలా అద్భుతంగా ఉంది. నిజంగా మా జీవితాల్లో మేము ఆశీర్వదించబడుతున్నాం అని చెప్పాడు ఆ సేవకుడు. దేవునికి స్తోత్రం. నేను చెప్తాను, మొట్టమొదటి కరాఖండిగా నా గురించి అసలు చేయబాకండి, నా గురించి నేను చెప్పినప్పుడు చేయండి. ముందు ఎవరైతే అవసరతలు చెప్పారో అవసరతల కొరకు చేయమని చెప్తే దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. నా మట్టుకు నాకు ఇక్కడ ఈ పరిచర్యలను దేవుడు తన కృపలో నడిపిస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన ఫలమే అనుకుంటాను. ఎందుకంటే కలిసి చేస్తున్నాం కాబట్టి పరిశుద్ధాత్మ సన్నిధి ఉంది, ఆయన వింటున్నాడు. మరి పరిచర్యలని ఆయనే నడిపిస్తున్నాడు, విస్తరింపజేస్తున్నాడు. కాబట్టి ఆ ప్రార్థన ఫలమే నేను గట్టిగా నమ్ముతాను అన్నమాట. ఒకవేళ నాలో కొంత అల్ప విశ్వాసం ఉండొచ్చు, నేను ఎదుర్కొనే కొన్ని పరిస్థితులను బట్టి. ఈ నెల ఒక 2 లక్షలు కావాలి, జీతాలు ఇవ్వాలి. 2 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయో ఏమో, ఎలా చేయాలా? ఒక నెల 1 లక్ష రూపాయలు కొదువైద్ది, నేను అప్పు తేవాల్సి వస్తుంది పక్క నుంచి. ఆ 1 లక్ష రూపాయలు వేసి కట్టాల్సి వస్తుంది. ఈ 1 లక్ష రూపాయలు అప్పు వస్తుంది, ఈ అప్పు తీరాలా, మళ్ళీ ఇంకో 1 లక్ష జీతాలు ఇవ్వాలి. ఎలా చేయాలి? ఏంటి పరిస్థితి? ఇంత పొడుగు లిస్టు రాసిద్ది పాస్టరమ్మ. ఇంత పొడుగు లిస్టు తీసుకొచ్చినప్పుడల్లా 13,000 14,000 అవుతాయి. ఎట్లా మరి? 10 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి, ఇట్లా కొన్ని లక్షల రూపాయలు కావాలి. ఏంటి పరిస్థితి ప్రభువా, ఎట్లా? వీళ్ళకి చెప్తే వీళ్ళు ప్రార్థన చేస్తారు బలంగా, మా ఫ్రాన్సిస్ అయ్య గారితో సహా. దేవుడు తప్పకుండా ఏ నెలకు కావలసిన అవసరత కొన్ని లక్షల రూపాయలు దేవుడు తన కృపలో తీరుస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామని మహిమపరుద్దాం. గొప్పగా చెప్పేది కాదు, అనుభవిస్తున్నా నేను కొన్ని సంవత్సరాల నుంచి అనుభవిస్తూ చెప్తున్నటువంటి మాటలు అన్నమాట. ఆషామాషి విషయం కాదండి. దేవుని కృప లేకపోతే నా నాలెడ్జ్కి, నా తెలివికి, నేను చేసే పనికి నెలకు 10,000 20,000 ఎక్కువ.
మరి ఈ చేతుల్లో నుంచి అన్ని లక్షలు అలా ఖర్చు పెట్టగలుగుతున్నాం అంటే నిజంగా దేవుని కృప, ప్రార్థన, సేవకుల ప్రార్థన, మీ అందరి ప్రార్థన. ఎందుకంటే కలిసి అలా చేసేటటువంటి ప్రార్థనకి బలం ఉంటుంది అని చెబుతానికి ఉదాహరణ చెప్తున్నా. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని విశ్వాసంలో బలపరచడానికి మీరు కూడా చేసి చూడండి, మీ గృహాల్లో చేసి చూడండి. నలుగురు కలిసి విశ్వాసంతో వచ్చినటువంటి కష్టాన్ని బట్టి చెయ్యండి. నీకు నువ్వు చేసుకుంటావు, మీకు మీరు చేసుకుంటారులే, మీ ఇంట్లో కలవండి, కలిసి చెయ్యండి. నలుగురు ఐదుగురిని, నీకు తెలిసిన వారిని, బాగా నీకు అనుకూలంగా ఉన్నవారినే పిలుచుకొని ఎంత బాగుంటుందో ఆ యొక్క ఫ్రెండ్లీ ఆ వాతావరణం చాలా బాగుంటుంది. చక్కగా టీ పెట్టుకొని చక్కగా టీ తాగి, లేకపోతే ఏదైనా బిస్కెట్లు తెచ్చుకొని చక్కగా బిస్కెట్లు తిని 4 మాటలు చెప్పుకొని, దేవుని మాటలు 4 చెప్పుకొని, పాస్ గారు పోయిన ఆదివారం ఏం వాక్యం చెప్పాడు, ఈ వాక్యం అట్లా చెప్పాడు, ఇట్లా చెప్పాడు, ఇది చెప్పాడు, అది చెప్పాడు, కాసేపు మాట్లాడుకొని, పెద్ద టైం వద్దు, ఒక్క పావు గంట 20 నిమిషాలు ప్రార్థన చేయండి. చూడండి, కార్యాలు జరగకపోతే నమ్మిన మన దేవుడు, విశ్వాసం ఉంచినటువంటి మన దేవుడు తప్పకుండా మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. రైట్. కాబట్టి ఏకీభవించి చేసే ప్రార్థనకి తప్పకుండా బలం ఉంటుంది. ఒకరికి విశ్వాసం ఉండొచ్చు, విశ్వాసం లేకపోవచ్చు. విశ్వాసం ఉన్నటువంటి వారు విశ్వాసంలో బలపరచబడతారు. పక్కవారి విశ్వాసంతో ఏకీభవించినప్పుడు ఆ ప్రార్థనకి ప్రయోజనం. కాబట్టి ఏకీభవించి ప్రార్థన చేశారు అత్యాసక్తితో సంఘం. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ఇక్కడ ఈ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళే కాదు, అక్కడ అపోస్తలులు ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కలిసి అక్కడ ప్రార్థన, ఇలా గుంపులు గుంపులు ప్రార్థన చేస్తున్నారు. పేతురు బయటకు రావాలయ్యా. నేను అనుకుంటున్నాను అదేంటంటే పేతురుని హతసాక్షి చేయాలని దేవుడు అనుకొని ఉండొచ్చు. అందుకే అప్పచెప్పొచ్చు హేరోదుకి. ఈ ప్రార్థన వలన దేవుడు విడిపించాడు. మరలా కొంతకాలం నా సేవలో ముందుకెళ్ళయ్యా, ఇక టైం ఉందలే అన్నట్టు. దేవునికి స్తోత్రం. బయటకు నడిపించాడు, పేతురుని బయటకు వచ్చాడు, దూతను పంపించాడు. నీ ప్రార్థన నా ప్రార్థన మనం ఏకీభవించి చేసే ప్రార్థనకి దూతలు దిగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. దూతలు దిగి కార్యాలు జరిగించారండి. ఇప్పుడు కూడా దూతలు దిగుతారు. మనకు కనపడకపోవచ్చు కానీ దూతలే నడిపిస్తారు మనల్ని. అసలు ఒకరు చెప్తుంటారు సాక్ష్యాలు, కొన్ని సందర్భాల్లో, కొన్ని సన్నివేశాల్లో అట్లా నెట్టారండి, ఎవరో అట్లా నెట్టారండి, అలా వచ్చాడండి. నేను అనుకుంటున్నాను అలా వచ్చాడండి. అది ఈ దూతల కార్యాలు, దూతలు జరిగించే కార్యాలే. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఏముంటాయి? ఎవరుంటారు? యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ దేవుని దూతలు ఉంటారంట. దేవునికి స్తోత్రం. వాళ్ళు కాపాడుతూ నడిపిస్తూ ఏ సమయానికి ఏం కావాలో అలా జరిగిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఏకీభవించి ప్రార్థన చేయండి. దూతలు దిగారు, కార్యాలు జరిగించారు. కాబట్టి ఈ విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఇంకొకటి చెప్పి నేను ముగిచ్చేస్తాను. చూడండి, 20వ వచనం దగ్గర నుంచి చదవండి. తూరీయుల మీదను సిదోనీయుల మీదను అతనికి అత్యాగ్రహము కలిగినందున వారేక మనసుతో రాజునకు వచ్చి అంతఃపురమునకు పై విచారణకర్తయ్యగు బ్లాస్తును తమ పక్షముగా చేసుకుని సమాధాన పడవలెనని వేడుకొని. 23వ వచనం చదవమ్మా. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తెను, కనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. హేరోదు రాజు కైసరయ్యకి వెళ్ళాడు. వినండి, మాటలు చెప్పేసి నేను ముగిచ్చేస్తా. 5 నిమిషాలు టైం అయిపోయింది. హేరోదు రాజు యోదయ నుంచి కైసరయ్యకి వెళ్ళాడు. కైసరయ్యకి వెళ్ళిన తర్వాత ఇతని మీద కొంతమంది ఆధారపడి ఉంటారు. ఇతని దగ్గర నుంచి వాళ్ళకి ఆ ఫుడ్ వెళ్ళిద్ది, భోజనం వెళ్ళిద్ది, ధాన్యం వెళ్ళిద్ది. అందుకని వాళ్ళు ఆధారపడి ఉన్నారు. వాళ్ళు ఏదో పొరపాటు చేశారు, వాళ్ళకి ధాన్యం పంపించాల, ఆపాడు రాజు. ఆపగానే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి, అయ్యా క్షమించయ్యా, బ్లాస్కు అనేటటువంటి ఇంకొక అతను తీసుకొచ్చి అతనితో కలిసి మాట్లాడారు. రికమెండేషన్తో సరే రాజు కరిగాడు. రాజు కరిగిన తర్వాత రాజు సింహాసనం ఎక్కి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు రాజును పొగుడుతున్నారు. ఎలా పొగుడుతున్నారంటే అసలు దేవుడవి నువ్వే దేవుడవి అని పొగుడుతున్నారు. ఇక్కడ దేవుని కోపం వచ్చింది. ఈ భూమి మీద ఎవరైనా దేవునికి వచ్చే మహిమను వాళ్ళు తీసుకుంటే, దేవునికి వచ్చేటటువంటి ఘనతను వాళ్ళు తీసుకుంటే దేవుడు అసలు తట్టుకోలేడు. దేవుని ప్లేస్లో ఎవరిని పెట్టకూడదు. ఈ భూమి మీద వాడు ఎవరైనా సరే దేవుని ప్లేస్లో. మనం చాలామందిని కొన్నిసార్లు దేవుని ప్లేస్లో పెడుతుంటాం. వాళ్ళ ద్వారానే కష్టాలు ఎదుర్కొంటాం, వాళ్ళ ద్వారానే ఇబ్బందులు ఎదుర్కొంటాం.
నీ అంత తోడు లేడు, నువ్వు దేవుడు అయ్యా మాకని పాదాలకు నమస్కారం చేస్తాం అవసరమైతే. అటువంటి పరిస్థితి అట్లా అంతగా మనం వారిని పొగుడుతాం, వారిని ఆరాధిస్తాం. ఈ పరిస్థితి దేవునికి అసలు నచ్చదు. థ్యాంక్స్ చెప్పొచ్చు, కృతజ్ఞతలు చెప్పొచ్చు, కానీ మరి మనం అంతగా ఆరాధించకూడదు. దేవునికి వచ్చేటటువంటి మహిమ వాళ్ళకి ఇవ్వకూడదు మనం. అలా వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి వచ్చే మహిమను ఇక ఈయనకి ఆపాదిస్తున్నారు. ఎవరికి? హేరోదు రాజుకి. ఏ రోజేమో ఉబ్బిపోతున్నాడు, నా అంత తోడు లేడు, నేనే దేవుణ్ణి. కేవలం గ్రాసం ఇస్తున్నందుకు, వాళ్ళకి భోజనం పెడుతున్నందుకు వాళ్ళు ఆ విధంగా పొగుడుతుంటే ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఏం జరిగింది? పొగడతలకి ఉబ్బిపోయాడు. ఆ ఉబ్బిపోయి పగిలి లోపల నుంచి పురుగులు వచ్చినాయంట బయటికి. చూడండి ఎంత దారుణంగా చచ్చిపోయాడో. అతడు దేవుణ్ణి మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తిన గనుక పురుగులు పడి ప్రాణము విడిచినబ్బా. పురుగులు పడి ప్రాణం పోగొట్టుకున్నాడంట. ఎందుకని? దేవుణ్ణి మహిమ పరచలా. నో, నేను కాదయ్యా, నేను మాట్లాడుతుంటే నా చేత మాట్లాడిస్తుండేవాడు ప్రభువు, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన కానీ మాట్లాడిస్తుంది నేను కాదు, నా వలన కాదు. నేనేదో పెడుతున్నాను కదని నన్ను పొగడొద్దు అని చెప్పాల్సింది పోయి ఉబ్బిపోయి పగిలిపోయి పురుగులు బయటపడ్డాయి. కాబట్టి మనం ఎప్పుడు ఉబ్బిపోకూడదు, ఎవరి పొగడతలకి పొంగిపోకూడదు, మనం ఎవరిని పొగడకూడదు. పొగడటం అంటే దేవునికి కలిపి, అంటే దేవునికి సమానుడిగా చేసి ఎవరిని కూడా మనం పొగడొద్దు. ఎవరిని, అది దురాభిమాన పాపం అన్నాడు బైబిల్లో. దురాభిమాన పాపం అంటే అభిమానం ఉండొచ్చు, దురాభిమానం ఏంటంటే అసలు దేవుడే నువ్వు అనటం, అంతగా పొగడతలతో మనం ముంచెత్తటం, అది తప్పు. మనము ఆ పరిస్థితుల్లోకి వెళ్ళకూడదు, ఎవరిని ఆ పరిస్థితుల్లోకి తీసుకురాకూడదు. మీరు గమనించండి, ఎవరైనా ఆ విధంగా తీసుకొచ్చి పెట్టండి, కష్టాలు ఎదుర్కోకపోతే వారి వల్ల నన్ను అడగొద్దు, తప్పకుండా అండి. ఆ విధంగా మనం ఎవరిని దేవునికి మహిమ వచ్చే విధంగా, అంటే దేవుని మహిమ వాళ్ళకు వచ్చే విధంగా మనం ఎవరిని ఆ ప్లేస్లో పెట్టినా వాళ్ళ ద్వారానే కష్టాలు పొందుకుంటాం, వాళ్ళ ద్వారానే ఇబ్బందులు చూస్తాం. రేపు మనకు అర్థమైంది, అబ్బా వీళ్ళని ఎంతగా మనం పొగిడినందుకే కదా వీళ్ళ ద్వారా నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయని అనుకోకపోతే అప్పుడు అడగండి, తప్పకుండా ఆ పరిస్థితి తీసుకొస్తాడు దేవుడు. అయితే అక్కడ మనకు ఒక పెద్ద పాఠం పెట్టాడు. అదేంటంటే పురుగులు పడి చచ్చిపోతారంట. అంటే దేవునికి మహిమ వచ్చే విధంగా ఎవరు మహిమ రాకుండా ఎవరు చేసినా పురుగులు పడి చచ్చిపోతారంట. అంత భయంకరమైనటువంటి ఆ పరిస్థితి పెట్టాడండి అక్కడ హేరోదుకి. ఇది మనకి ఒక మంచి పాఠంగా కనపడతా ఉంది 12వ అధ్యాయం చివరి వచనములో. కాబట్టి అతడు దేవుని మహిమపరచనందున పురుగులు పడి చనిపోయాను. దేవుని వాక్యం ప్రబలమై వ్యాపించుచుండెను. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కును మారుపేరు గల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. ఈ విధంగా జరుగుతూ ఉంది. ఒకవైపు దేవుని యొక్క వాక్యం ప్రబలమై వెళుతూ ఉంది. 13వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. 12, 13 2 అధ్యాయాలు ఈ రోజులే కలిపి చెబుదాం అనుకొని 13వ అధ్యాయాన్ని సిద్ధపడుతుంటే అది ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అయ్యేటట్లేదు. చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పిలుచుకున్నటువంటి సేవకులను ఎలా నడిపించాడో అద్భుతమైనటువంటి విషయాలు 13వ అధ్యాయంలో కనపడుతున్నాయి. కాబట్టి తప్పకుండా దీనికి ఒక రోజు మనం ఉంచుకోవాలని చెప్పి దాన్ని పక్కన పెట్టాను. రేపు తప్పకుండా 13వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. 12వ అధ్యాయంలో ఈ 3 విషయాలు ప్రాముఖ్యంగా జ్ఞాపకం ఉంచుకోండి. మరలా గుర్తు చేస్తున్నాను ఈ 3 విషయాలు. మొట్టమొదటిది ఏంటి అంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ చింతపడకండి, నిశ్చింతగా ఉండండి. దేవుణ్ణి వెంబడిస్తున్నామండి. ఇహలోకంలో మనం ఎన్ని ఎదుర్కొన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి, పరలోకంలో 100 రెట్లు ఫలం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేతురు కూడా చింత లేకుండా నిశ్చింతగా ఆయన్ని వెంబడించాడు. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నాడు. ఆ విధంగా ముందుకు సాగండి. రెండోది, ఏకీభవించి ప్రార్థన చేయండి, ప్రయత్నం చేయండి. మీకు అనుకూలంగా ఉన్నటువంటి వారిని 2-3 కలుపుకొని ప్రార్థన చేయండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా కార్యాలు జరిగిస్తాడు. మూడోది, దేవునికే మహిమ రావాలి, ఈ భూమి మీద ఎవరికి మహిమ వద్దు. మహిమ వస్తే చాలా ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్టే. ఆయనకే మహిమ చెల్లిద్దాం. ఈ 3 విషయాలు మీ హృదయంలో పెట్టుకోండి, తీర్మానం తీసుకోండి, ప్రార్థన చేసుకోండి. దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. జరిగించునుగాక.